ఆయిల్ పామ్ నర్సరీలో మొక్కల పెంపకం గురించి విషయాలు తెలిసి ఆశ్చర్యపోయే అంశాలు తెలుస్తాయి. సరిగ్గా మానవ గర్భంలోని పిండం 9 నెలల పాటు ఏ విధంగా పెరుగుతుందో ఆయిల్ పామ్ మొక్కలు కూడా 9 నెలల పాటు వివిధ దశలో ప్రాసెసింగ్ జరిగి మొక్కగా బయటికి వస్తుంది. ఆయిల్ పామ్ గింజలు విదేశాల నుండి తెప్పించి ప్రత్యేకంగా సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రదేశాలలో నర్సరీలలో గింజల నుండి మొక్కగా తయారు చేయడంలో పెద్ద ప్రాసెసింగ్ ఉంటుంది. ఏ ఏ దశల్లో ఆయిల్ పామ్ గింజలు మొక్కలు అభివృద్ధి చెంది రైతులకు అందిస్తారో తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. ప్రముఖ ఆయిల్ పామ్ సంస్థ గోద్రేజ్ కంపెనీ నర్సరీ అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ కు మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. నమస్తే. ఇప్పుడు మనం ఇంకొక కీలకమైన వ్యక్తిని ఇప్పుడు మనం కలవబోతున్నాం. అసలు పామ్ ఆయిల్ సాగుని మనం మొక్కని ఎన్ని దశల్లో అభివృద్ధి చేస్తే, అంటే విదేశాల నుంచి ఇండోనేషియా అట్లాగే మలేషియా నుంచి వచ్చిన గింజల్ని సీడ్ని హైబ్రిడ్ సీడ్ని ఎన్ని దశల్లో దాన్ని అభివృద్ధి చేసి డెవలప్ చేసి ఒక మొక్కగా ఈ మొక్కగా రూపాంతరం చెందడానికి మనం చూడొచ్చు. ఇప్పుడు నర్సరీలో ఉన్నాం. మన ఇక్కడ గోద్రేజ్ కంపెనీ ఏర్పరిచినటువంటి అధునాతన హైబ్రిడ్ క్వాలిటీ మిర్చిని మన పామ్ ఆయిల్ నర్సరీలో ఉన్నాం మనం ఇక్కడ సంబంధించి. ఈ మొక్క ఇంతగా రావడానికి ఎన్ని దశల్లో ఉంటుంది, దాన్ని తీసుకుంటే జాగ్రత్తలు ఏంటి? ఇక్కడ చూస్తే దోమ కూడా లోపల రాకుండా ఇక్కడ షేడ్ నెట్స్ మనం చూడొచ్చు. ఇక్కడ ఎంతో కాస్ట్లీగా ఏర్పాటు చేశారు ఇక్కడ షేడ్ నెట్ని కూడా. అంటే ఇంత పకడ్బందీగా సాంకేతికంగా విత్తనాన్ని అభివృద్ధి చేసి వచ్చినటువంటి గింజని అలాగే మొక్కని మొలక దశలో ఉన్న మొక్కని ఎన్ని దశల్లో వాళ్ళు ఎన్ని విధాలుగా దాన్ని అభివృద్ధి చేసి రైతుకు అందించి ఒక నాణ్యమైన మొక్కగా రైతుకి అందిస్తారనే దాన్ని సంబంధించి తెలుసుకునేందుకు మనతో పాటు ఇక్కడ నర్సరీ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుతుంది. నమస్తే ప్రవీణ్ గారు. నమస్తే. నర్సరీలో అసలు మీరు మొక్కని ఎన్ని దశల్లో దీన్ని అభివృద్ధి చేస్తారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మా ప్రేక్షకులకి. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. నేను గోద్రేజ్లో అసిస్టెంట్ మేనేజర్ R&D నర్సరీస్లో వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా మన నర్సరీ ఒక చోట ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫస్ట్ నర్సరీకి కావాల్సినటువంటి మౌలిక అవసరాలు ఏంటి అనే వాటి గురించి పరీక్షించి దాని ప్రకారం నర్సరీ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది ఒక PEQ అంటే పోస్ట్ ఎంట్రీ క్వారంటైన్. కొన్ని నామ్స్ ఉంటాయి, అంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏమన్నా ఫారెన్ మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు దాంట్లో ఎటువంటి పెస్ట్ అండ్ డిసీజ్ లేకుండా ఈ పోస్ట్ ఎంట్రీ క్వారంటైన్ అనేవాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి సీడ్ సర్టిఫై చేస్తారు. ఆ సీడ్స్ని మనం తీసుకొచ్చి ఆయిల్ పామ్ సీడ్ స్ప్రౌట్ అంటారు. వాటిని తీసుకొచ్చి ఇట్లాగా బెడ్స్ కింద మనం ముందే సెగ్రిగేట్ చేసి బెడ్స్ని అరేంజ్ చేసిన తర్వాత ఆ ప్రోట్రేస్లో ఈ ప్రోట్రేస్ ఇట్లా ఉంటాయి. దీంట్లో కోకోపిట్, వర్మీ కంపోస్ట్ అనేది ఒక మీడియా. ఆ మీడియాలో పెట్టిన తర్వాత సాలరైజేషన్ అనేది జరుగుతుంది. ఒక 1 వీక్ వాటర్ ఇస్తాము. వాటర్ ఇచ్చిన తర్వాత ఆయిల్ పామ్ సీడ్ స్ప్రౌట్ ఏదైతే డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటామో వాటిని తీసుకొచ్చి నాటుతాం. దా ప్రాసెస్ ఏంటంటే సోయింగ్ అంటారు. అట్లా నాటిన తర్వాత 3 డేస్కి 4 డేస్కి లైట్గా ఆ స్ప్రౌట్ ఎమర్జ్ అవుతుంది, అంటే విత్తనం మొలకెత్తడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఒక 3 నెలల వరకు, అంటే మొలకెత్తిన స్టార్ట్ అయిన కాడ నుంచి సోయింగ్ చేసిన కాడ నుంచి 1.5 month వరకు మనం ప్రీ ప్రైమరీ అంటాము. ఆ తర్వాత 3 months 3.5 months వరకు ప్రైమరీ నర్సరీ స్టేజ్ అంటాము. ఈ ప్రైమరీ నర్సరీ స్టేజ్లో రెగ్యులర్గా వాటర్ ఇస్తూ ఉండాలి. అవసరమైతే ఏమైనా తెగులుకు కానీ చీడపీడలకు సంబంధించి ఏమైనా స్ప్రేలు చేస్తూ ఉంటాం. అదర్వైజ్ మనం ఏం స్ప్రే చేయం, అవసరం లేదు. ఆ స్ప్రే చేసిన తర్వాత వీటికి ఒక 3 నుంచి 4 లీవ్స్ వచ్చినాయి అంటే దాని ఇండికేషన్ ఏంటంటే వీటిని పెద్ద బ్యాగుల్లో సెకండరీ నర్సరీకి తీసుకెళ్ళి ట్రాన్స్ప్లాంటింగ్ చేయాలని. సో 3 months తర్వాత సెకండరీ నర్సరీలో డిఫరెంట్ స్పేసింగ్ ఇచ్చుకుంటూ ట్రయాంగిల్గా బెడ్స్ అరేంజ్ చేసుకొని మైక్రో మినీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ని అక్కడ అరేంజ్ చేసుకొని పైప్ లైన్స్ అవన్నీ అరేంజ్ చేసుకొని సాయిల్ ప్రొక్యూర్మెంట్, బ్యాగ్ ఫిల్లింగ్, లైనింగ్, అలైన్మెంట్ అన్నీ చేసుకొని ఆ తర్వాత ఈ ఆయిల్ పామ్ ప్రైమరీ స్టేజ్లో రెడీ అయిన ప్రైమరీ మొక్కను తీసి అక్కడ సెకండరీ నర్సరీలో వీటిని నాటుతాము. ఆ ప్రాసెస్ని ట్రాన్స్ప్లాంటింగ్ ప్రాసెస్ అంటారు. అట్లా ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత అక్కడ దీన్ని 4 నెలలు ఉంచుతాం. ఇక్కడ పోస్ట్ ఎంట్రీ క్వారంటైన్లో 2 ఆఫీసర్స్ ఉంటారు. DIA అంటే డిజిగ్నేటెడ్ ఇన్స్పెక్షన్ అథారిటీ అనే ఒక పర్సన్ యూనివర్సిటీ నుంచి వస్తారైన హెడ్ ప్యాథాలజిస్ట్. అట్లాగే PPO పోస్ట్ ఎంట్రీ PPO
ఆయన కూడా ఇద్దరు వచ్చి దీన్ని ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తారు. సెకండరీ స్టేజ్లో ట్రాన్స్ప్లాంటింగ్ అయిన తర్వాత 3 monthsకి అక్కడ ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తారు. అంటే ఆ కండిషన్ ఎట్లా ఉన్నది, ఏమన్నా పెస్ట్ డిసీజ్ ఏమన్నా వచ్చినాయా లేదా, హెల్తీగా ఉన్నాయా లేదా అని వచ్చి ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత సర్టిఫికేషన్ ఇస్తారు. 9 months తర్వాత వీటిని మనం 1 year అయిన తర్వాత ప్రైమరీ స్టేజ్లో 3, 9 months సెకండరీ స్టేజ్లో, 1 year వస్తుంది అనగా 11th monthలో వాళ్ళు ఇంకా సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు. స్టాండర్డ్ సీడ్లింగ్స్ వచ్చినాయి అంటే హైట్ వచ్చేపాటికి 1.2 to 1.3 meter హైట్ రావాలి. అట్లాగే గర్త్ 25 to 30 centimeter ఉండాలి. ఫంక్షనల్ లీవ్స్ అంటే ఫుల్గా ఓపెన్ అయ్యి, ఫంక్షనల్ లీవ్ అంటే 13 to 14 ఫంక్షనల్, 12 to 13 ఫంక్షనల్ లీవ్స్ ఉండాలి. డిసీజ్ ఏమీ లేకుండా ఉండాలి. ప్లాంట్ హెల్దీగా ఉండాలి. అది రైట్ స్టేజ్, అది ప్లాంటబుల్ కండిషన్. సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళు పియుకి వాళ్ళు మనకి రికమెండేషన్ ఇస్తారు, ప్లాంట్ రెడీగా ఉన్నది, ఫార్మర్కి పంపిణీ చేయొచ్చు అని. ఆ సర్టిఫికేట్ పట్టుకొని మనం ఫార్మర్స్కి వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. ఫార్మర్ తీసుకెళ్ళిన తర్వాత మెయిన్ ప్లాంటింగ్లో ప్రొసీడింగ్స్ ఉంటాయి. బ్యాసిల్ ఫెర్టిలైజర్స్ వేయడాలు, తర్వాత కుదురు చేయడాలు, 2x2 పిట్ డిగ్గింగ్ చేయడాలు, ప్లాంటింగ్ చేయడాలు, బేషన్ మేకింగ్, మల్చింగ్, ఇవన్నీ కూడా ప్లాంటేషన్లో చేస్తారు. అట్లా మనం జనరల్గా ఒక 5-6 కంట్రీ నుంచి ఈ ఆయిల్ పామ్ సీడ్ స్ప్రౌట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. ఆ స్ప్రౌట్స్ని ఎక్సోటిక్ మెటీరియల్ అంటారు. అట్లాగే ఇండిజీనియస్ అంటే మన ఇండియాలో కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ పెదవేగి, అట్లాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ రీజనల్ స్టేషన్ పాలోడ్ కేరళ, అలాగే మన కర్ణాటకలో తారక కబిని సీడ్ గార్డెన్స్, రాజమండ్రిలో ఓపీఎస్జీ ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్ రాజమండ్రి, అట్లాగా డిఫరెంట్ ఓపీఐఎల్ తొడపూజ కేరళ, అక్కడ ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్. వాళ్ళు ఇండిజీనియస్ అంటే విత్ ఇన్ ఇండియా సీడ్స్, కమర్షియల్ హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ రైస్ చేసిన స్ప్రౌట్స్ని వాళ్ళు కూడా విత్ ఇన్ ఇండియా డిస్పాచ్ చేస్తారు. వాటికి మాత్రం ఈ పిఈక్యూ అనేది ఉండదు. ఈ పిఈక్యూ ఎప్పుడు కూడా ఆర్పిక్యూఎస్, రీజనల్ ప్లాంట్ క్వారంటైన్ స్టేషన్, హెడ్ ఆఫీస్ ఫరీదాబాద్, ఢిల్లీ, అక్కడ నుంచి వాళ్ళు ఈ పీపీ వాళ్ళని, డిఐఎల్ని నామినేట్ చేస్తూ ఉంటారు. మన సౌత్ రీజన్స్కి వచ్చేపాటికి చెన్నై, అట్లాగే బెంగళూరు, మన సెంట్రల్ నార్త్ వచ్చేపాటికి కల్కట్టా, ఇట్లాగా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా పీపీఓల్ని, డిఎల్ని ఇస్తారు. అది మాత్రం ఇక్కడ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సో ఆయిల్ పామ్ బ్రీఫ్గా ప్రైమరీ స్టేజ్, మొత్తం అసలు ఒక మొక్క అంటే మీకు ఫౌండేషన్ సీడ్ విదేశాల నుంచి వచ్చిన తర్వాత మీకు మొక్క రైతుకి ఇచ్చేటప్పటికి ఎన్ని నెలలు టైం పడుతుంది, ఎంతకాలం? 11 నుంచి 12 నెలల సమయంలో ఒక సంవత్సరం అంతా మొక్క పెరగడమే ఉంటుందా? పెరగడమే ఉంటుంది. ప్రైమరీ స్టేజ్ లో 3 నెలలు ఉంటుంది, సెకండరీ స్టేజ్ లో 9 నెలలు ఉంటుంది, మొత్తం కలిపి 1 సంవత్సరం. అంటే మానవ జననం లాగానే ఉంది ఇది కూడా, అంతే. అంటే 10 నెలలు కనీసం 12 నెలల్లో సుమారు పంట రెడీ అవుతుంది, పొలంలో నాటడానికి సిద్ధంగా ఉంటుంది. తర్వాత తర్వాత ఎంత కాలం తర్వాత పంట హీల్డింగ్ రావడం? మొక్కని మనం మెయిన్ ప్లాంటింగ్ చేసిన తర్వాత 1.5 నుంచి గెల్ల స్టార్ట్ అవుతూ ఉంటాయి. కానీ ఆ గెల్ల మనం తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకోవాలి మరి? 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల వరకు కూడా గెల్ల ఏమన్నా వచ్చి పరిపక్వత రావు, చిన్న చిన్న బంచెస్ అనేవి గెల్ల అనేవి వస్తాయి. వాటిని అలా వదిలేయడం వల్ల మొక్క పెరిగే కొద్దీ దానికి క్యారింగ్ కెపాసిటీ అనేది తక్కువ ఉండటం వల్ల అబ్లేషన్ అనే ఒక టెక్నికల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ 1.5 years నుంచి 3 years వచ్చే వరకు కూడా కొత్తగా ఏమైనా గెల్ల వచ్చినాయి అంటే మొగ్గలు కావచ్చు, ఆడగెల్లలు కావచ్చు, వాటిని పట్టుకొని అబ్లేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్, అది టెక్నికల్ ప్రాసెస్. ఆ గెలల్ని మనం తుంచివేయడం వల్ల ప్లాంట్ ఫిజికల్గా బాగా డెవలప్ అయ్యి దేహదారుఢ్యాన్ని బాగా పెంచుకొని అది సంవత్సరం పెరుగుతున్న కొద్దీ గెలలు ఒకవేళ వచ్చినాయి అంటే వాటిని మోసేటటువంటి శక్తిని సంపాదించుకుంటాయి. కాబట్టి గెల్ల ఏమన్నా వచ్చినాయి అంటే అబార్షన్స్ అవ్వడాలు కానీ, బంచ్ ఫెయిల్యూర్ అవడం కానీ, త్వరగా అవి ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటాయి. త్వరగా ఇటువంటి జబ్బులకి వాటికి రాకుండా ప్లాంట్ డెవలప్ అవడానికి తోడ్పడుతుంది. సార్ ఇంకోటి సార్, చివరిగా ఇంకో క్వశ్చన్. వాస్తవంగా ఇంత కష్టపడి పెంచినటువంటి మొక్కని రైతుకి ఇచ్చిన తర్వాత, రైతు దిగుబడి వచ్చిన తర్వాత ఒక టన్ను వెయిట్ ఉన్నటువంటి పామాయిల్ గెలలలో ఎంత క్రూడ్ ఆయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది సార్? మనకి ఓఈఆర్ అంటారు సార్. ఇప్పుడు ఓఈఆర్ అనేది జనరల్గా టెనీర్ అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ కమర్షియల్ లెవెల్లో పండించే వంగడం ఒకటే, దాన్ని టెనీర్ అంటారు. అది జనరల్గా ఆయిల్ అనేది 17-18% జనరల్గా ఇస్తూ ఉంటుంది. అది ఆయిల్ పర్సెంటేజ్ అంటే ఎంత ఉంటుంది అంచనా? ఒక ఎఫ్ఎఫ్బి వచ్చేపాటికి ఓఈఆర్ అంటారు, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో. అదే ఇంపార్టెంట్ యాక్చువల్గా.
ఫ్యాక్టరీ కానీ మన ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకున్న గెలలో మళ్ళీ వాళ్ళకి మనీ రూపంలో వాళ్ళకి ఇచ్చేది అనేది ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో మీద ఇప్పుడు ఆధారపడి మొత్తం మీరు ఎన్ని నర్సరీలకు ఇన్ఛార్జ్ గా ఉన్నారు మొత్తం? నేను మొత్తం 3 స్టేట్లకు ఇన్ఛార్జ్ గా ఉన్నాను ఏ సార్. states? తెలంగాణలో మొత్తం 8 నర్సరీలు ఉన్నాయి. 8 నర్సరీలకి ఎక్కడెక్కడ ఉన్నాయి? తెలంగాణలో మన ఖమ్మం తీసుకున్నట్లయితే తుంగూరు, అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం వచ్చేపాటికి అన్నపరెడ్డిపల్లి, సీతాయిగూడెం, బుచ్చనగూడెం, మళ్ళీ ఖమ్మం వచ్చేపాటికి గుబ్బుగుర్తి. మన తెలంగాణ స్టేట్ మొత్తానికి ఇది పెద్ద నర్సరీ, 3 lakhs కెపాసిటీ పీకి ఉన్నది. అట్లాగే సంగారెడ్డి జిల్లాలో కూడా 2 నర్సరీలు ఉన్నాయి. అక్కడ పొట్టిపల్లి అనే దాంట్లో జరాసంగం మండలంలో 3 లక్షల కెపాసిటీ ఉన్న ఒక నర్సరీ, అట్లాగే కొత్తూరులో 2 లక్షల కెపాసిటీ ఉన్న ఇంకొక నర్సరీ. మొత్తం 8 నర్సరీలు మన తెలంగాణకి నేను ఇన్ఛార్జిని సార్. అట్లాగే ఒడిస్సాలో 3 నర్సరీలు ఉన్నాయి. బరగడ్ డిస్ట్రిక్ట్లో బెందన్పల్లి అనేది, సమూలాయ్ గంజాం డిస్ట్రిక్ట్లో సమూలాయ్ అనే నర్సరీ, అది 1.5 lakh కెపాసిటీ. బెందన్పల్లి 1.5 lakh కెపాసిటీ. నెక్స్ట్ మల్కన్గిరి మొత్తం మీద అలాగే గోవా. నర్సరీలో ఏ రైతు అభివృద్ధి చెందాలన్నా, ఏ రైతుకు లాభం రావాలన్నా, కంపెనీలు మనుగడ కొనసాగాలన్నా నాణ్యమైన విత్తనం కావాలి. అందుకే ప్రధానంగా నర్సరీ నిర్వహణ దానికి ప్రధానమైనటువంటి బాధ్యత. ఎందుకంటే తొలి అడుగు అనేది ఇక్కడి నుంచి పునాదులు మొదలవుతుంది. గట్టిగా ఉండాలి. దానికి మీరు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. కాబట్టి ప్రతి విజయంలో, ప్రతి ఒక్క అంశంలోనూ సాధించిన విజయంలో ఒకరు ఉన్నట్టుగానే ఇక్కడ పామాయిల్ రైతులకు సంబంధించి ఈ నిర్వహణకు సంబంధించి నర్సరీ ఏదైతే ఉందో దాన్ని ఇన్ని దశల్లో విత్తనాన్ని అభివృద్ధి చేసి ఫౌండేషన్ సీడ్గా వచ్చినటువంటి ఆ మొక్కని ఇన్ని దశల్లో దాదాపు సంవత్సర కాలం పాటు ఏ విధంగా అభివృద్ధి చేసి వివిధ దశల్లో రైతుకి అందజేసే రైతుల యొక్క అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని చెప్పి ప్రవీణ్ కుమార్ తెలియజేస్తున్న వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్.